హోటల్లో చేసే కోడిగుడ్డు పులుసు ఇంట్లోనే చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ముందుగా కోడిగుడ్లను 5 ఉడికించేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పెద్దగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారాలి. ఇలా మారిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలను కూడా ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఈ వేసుకున్న టమాటాలు కూడా మెత్తబడేంత వరకు ఇలాగే ఉడికించేసుకోవాలి. వేయించుకుంటూ ఉన్నామంటే ఉడికిపోతాయి. నీళ్ళేమీ వేయాల్సిన పని లేదు. ఇవి చల్లారేలోపు 2 పిచ్చల వరకు చింతపండు తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి కడిగేసుకొని మళ్ళీ నీళ్లు వేసి నానబెట్టేసుకోవాలి. మరి చింతపండు ఎక్కువ వేసుకోకూడదు, టమాటాలు వేసుకున్నాం కాబట్టి. టమాటాలు ఉల్లిపాయలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా. నీళ్ళేమీ వేసుకోవాల్సిన పని లేదు. చూసారు కదా, ఇలా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ కోడిగుడ్లు వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని లైట్ గా వేయించుకోవాలి. మరి ఎక్కువ వేయించకూడదు. మరి ఎక్కువగా వేయించుకున్నామంటే ఈ కోడిగుడ్లు రబ్బర్ లాగా అయిపోతాయి. పోపు దినుసులు కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంకా శనగపప్పు కూడా ఉంటుంది పోపు దినుసుల్లో. ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 3 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు వేయించేసుకోవాలి. చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ చింతపండు పులుసు కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ కారపొడి 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు కూడా వేసుకుంటున్నాను. మనకు కావలసిన కన్సిస్టెన్సీ వరకు ఇలాగే నీళ్లు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు, ఆ గుడ్లని ఇందులో వేసేసుకుంటున్నాను. గుడ్లు చెదిరిపోకుండా ఇలా జాగ్రత్తగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర అలాగే కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను. మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించేసుకున్నాను. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను.